బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేను మీ శ్రవంతి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు మొత్తం నా సిల్వర్ కలెక్షన్ చూపిస్తున్నాను. సిల్వర్ కలెక్షన్ నాకు పెళ్ళైన ముందు నుంచి, పెళ్ళైన తర్వాత నేను కొన్నవి, అమ్మ పెట్టినవి, సో అంతా ఈ వీడియోలో ఉంటుంది. ఇది పార్ట్ 1 కింద తీస్తున్నాను. పార్ట్ 2 తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక పార్ట్ 1 కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఎవరైనా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం వీడియోలోకి. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో నేను చూపిస్తున్న వెండి అంతా కూడా నేను ఏదో నాకు ఉంది అని చూపించాలని కాదు. సో ఇలా ఉన్నాయి థింగ్స్ అని చెప్పి ఒక కలెక్షన్ కింద వీడియో అయితే తీయాలని అనుకుంటున్నాను, అందుకే తీసాను. సో ఇదేమీ ఎవరికి ఇది చేయాలని కానీ, సో నాకు ఇంత ఉంది చూపించుకోవాలని అయితే అస్సలు కాదు. సో నేను ముందే చెప్తున్నానండి. సో అందరూ పాజిటివ్గా తీసుకోండి. సో నా సిల్వర్ కలెక్షన్ అమ్మ నా కోసం కొన్నవి, నేను ప్రత్యేకంగా నా కోసం కొన్నవి, నేను స్వామి కోసం కొన్నవి, సో అన్నీ కూడా నా వెండి కంచాలు, గిన్నెలు, వరలక్ష్మి పూజలు, కలశం, అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. సో ఫస్ట్ అయితే నేను నా వెండి కంచాలు, పూజ ప్లేట్ చూపిస్తాను. సో ఇవన్నీ కూడా నా వెండి కంచాలు, ప్లేట్లు కలెక్షన్ అనమాట. ఫస్ట్ అయితే నా ఫస్ట్ అమ్మ ఇది కొనిచ్చారు. ఇది అప్రాక్సిమేట్లీ 522 grams అనమాట. నేను ఇది ఓన్లీ వరలక్ష్మి వ్రతం, పూజలు అలాంటప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఇందులో కలశం పెట్టి వాడతాను అనమాట. సో ఇదనమాట మొత్తం ఇలా ఉంటుంది డిజైన్ మొత్తం. నేను ఈ సిల్వర్ అంతా కూడా ఆల్మోస్ట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది కదా, జ్యువెలరీ షోరూమ్ రాజమండ్రి కోటగుమ్మంలో, అక్కడ కొన్నవే. కొన్ని మాత్రం మా మురళి అన్నయ్య అని చెప్పి ఉంటారనమాట, ఒక అన్నయ్య, ఆయన తీసుకొచ్చినవి ఉంటాయి. సో మ్యాక్సిమం పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా నేను సిఎంఆర్లోనే తీసుకుంటాను. నాకు బాగా అలవాటు. మోస్ట్లీ ఇక్కడ రాజమండ్రిలో సిఎంఆర్ పెట్టినప్పటి నుంచి కూడా నేను అక్కడే పర్చేసింగ్ అయితే చేస్తాను. సో నాకు అక్కడ అందరూ బాగా అలవాటు కూడా. సో ఇది ఫస్ట్ దేవుడి ప్లేట్ అనమాట. ఇది 564 grams అనమాట. సో ఇంకే స్టిక్కర్ కూడా వేయగల నేను, ఎప్పుడో కొన్నవి. నీట్గా దీని క్లీనింగ్ అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేయడం వల్ల నాకైతే ఇది కొత్తదనలాగే ఉంటుంది ఎప్పుడూ కూడా. సో దిస్ వన్ ఈజ్ మై సిల్వర్ ప్లేట్, పూజా ప్లేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా దక్షిత్ కంచం, చిన్న కంచం. వాడికి 2nd బర్త్డే అప్పుడు మా అమ్మ గిఫ్ట్ చేసింది ఈ కంచాన్ని. ఇందులో గోల్డ్ ఫ్లవర్ కూడా వేయించారు. సో ఎందుకంటే ఆ భోజనం తినే ప్లేట్లో వెండి కంచంలో కంపల్సరీ బంగారు పువ్వు అనేది వేయించాలి అని అన్నారు కాబట్టి సో మేము కంపల్సరీ అయితే వేయించాము. సో ఇలా అనమాట. ఇది 2-3 ఆల్మోస్ట్ 5 years అవుతుంది ఇది. కానీ ఎందుకంటే కొన్నప్పటి నుంచి దక్షిత్ ఇందులోనే తింటున్నాడు. నాట్ ఓన్లీ ఇదొక్కటే కాదు, మిగతా దక్షిత్ పుట్టినప్పటి నుంచి కూడా నేను అన్ని సిల్వర్లోనే యూజ్ చేశాను. ఆ ప్రతి ఐటమ్ నా దగ్గర ఉంది. నేను పార్ట్ 2లో ఇంక్లూడ్ చేస్తాను అవన్నీ. సో ఇదైతే దక్షిత్ కంచం. ఇప్పుడు ఇది మోక్షిత్కి రీప్లేస్ అయిందనమాట. సో ఇది ఏంటంటే మోస్ట్లీ ఒక 400 అలా, 6 kg కూడా తక్కువే, 400 grams అలా పడింది అనమాట. అంటే చిన్న కంచం కాబట్టి వాడు వేసుక సరిపోద్దని చెప్పి అప్పుడు అమ్మ ఇలా కొన్నారు. సో అప్పుడు సిల్వర్ రేట్కి ఇప్పుడు సిల్వర్ రేట్కి చాలా డిఫరెన్స్ అసలు, ఎందుకంటే రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అండ్ ఇది మా స్వామి కంచం. నాని స్వామికి నేను ఎప్పుడు కొన్నానంటే ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది, 3.5 years అవుతుంది అనమాట. 3 years అవుతుంది. సో ఈ కంచం కొన్నప్పటి నుంచి కూడా స్వామికి ఇందులోనే పెడతాను. సో ఇవన్నీ డైలీ వాడేస్తాం ఈ కంచాలు, ఇవన్నీ కూడా. ఈ కంచాలన్నీ ఇది ఆల్మోస్ట్ 600 grams, 1/2 kg పైన అనమాట. ఇది కొన్నప్పుడు, ఈ కంచం కొన్నప్పుడు 55,000 సిల్వర్ రేట్. అంటే ఇది పడిన రేట్. ఇదంతా దీని మీద లేదు, మోస్ట్లీ 55,000 చేంజ్ పడింది. దీనికి కూడా బంగారు తీస్తాం. ఇది రోజు నేను ఇందులోనే పెడతాను. బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా ఇందులోనే. నేనైతే వాడను. అంటే స్వామి అంత గమని ఇష్టపడరు కానీ ఎందుకులే అంటారు కానీ నేనైతే ఇంకా కొనాలి, ఎప్పటి నుంచో ఉందనమాట నాకు మొత్తం అందరికీ సిల్వర్ ప్లేట్స్ ఉండాలి ఇంట్లో అని చెప్పి. సో అందుకే ఆయనకి కూడా తీసుకున్నా. ఇది నేను కొన్నది, నేను గిఫ్ట్ చేసింది ఆయనకి. సో దిస్ వన్. అండ్ నాట్ బట్ లీస్ట్, అండ్ ఇది కొత్తగా కొన్నాను, మొన్న దసరాకు కొన్నాను.
ఇంట్లో చాలా వెండి వస్తువులు పట్టీలు అవన్నీ ఉంటే అవన్నీ మార్చేసి అవి ఆల్మోస్ట్ ఒక 450 grams వచ్చింది. 450 grams వస్తే ఆ 450 grams కూడా అన్ని వాళ్ళు వేస్టేజ్ అని అవన్నీ తీసేస్తారు కదా, నేను మొత్తం వెళ్ళి కరిగించేసి ఒక బిస్కెట్లా చేస్తాను. ఆ బిస్కెట్ని తీసుకెళ్ళి CMRలో ఇచ్చి అందులో వాళ్ళు ఎంత 68% కట్టారనమాట. ప్యూర్ 68% కడితే మిగతా 35,000 ప్లస్ 5,000 ఏమో ఈ ఫ్లవర్కి. ఓవరాల్ 30 అయితే క్యాష్ ఇచ్చాము. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 650 grams అలా ఉందనమాట. ఇది కూడా 1 kgకి పైనే. ఇది దక్షిత్కి ఇచ్చి దక్షిత్ కొంచెం ఇప్పుడు మోక్షిత్కి రీప్లేస్ అయిందనమాట. సో ఇది సో వీళ్ళందరికీ ఉన్నాయి, నాకు మాత్రమే లేదు. నాకు మా స్వామి కొన్నప్పుడు తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో ఓవరాల్ ఇవి అన్నీ కలిపి ఇలాగా ఆల్మోస్ట్ 2.5 kgs పైనే. అండ్ ఇది ఒక చిన్న ప్లేట్, ఏదైనా ప్రసాదాలకి కట్ట పెట్టుకోవడానికి అలా ఉంటుంది. ఇది నాకు వెయిట్ గుర్తులేదు, ఎందుకంటే ఇది మురళి అన్నయ్య దగ్గర తీసుకుందమ్మా. సో ఇది ఒకటి ప్లేట్. అండ్ నా దగ్గర గిన్నెల కలెక్షన్ చాలా ఉండేవి, చాలా మార్చాను. ప్రస్తుతానికైతే ఉన్నవైతే చూపిస్తాను. అండ్ ఇదే ఉన్న వాటిలో బిగ్గర్ వన్. సో ఇదేంటంటే అమ్మ సీఎంఓలో స్కీమ్ కట్టింది ఒకసారి. స్కీమ్ కట్టినప్పుడు మధ్యలోనే డ్రాప్ అయిపోయింది. ఒక 7 months కట్టి ఆపేస్తే ఆ అమౌంట్కి అప్పుడు గోల్డ్ ఇవ్వరు కదా, సో అందుకని చెప్పి సిల్వర్ గిన్నె తీసి నాకు దివాళీ గిఫ్ట్ పెళ్ళైన ఇయర్ ఇచ్చింది. 2018 అంటే 2019లో ఇచ్చింది అనమాట నాకు కొని దీపావళికి. ఏదైనా సరే అమ్మ గోల్డ్ సిల్వర్ ఈ రిలేటెడ్లోనే గిఫ్టింగ్ ఇస్తుంది, లేదంటే కొత్త నోట్లు ఇస్తుంది. ఇది కూడా అమ్మ ఇచ్చింది నాకు. ఇది వెయిట్ గుర్తులేదు కానీ కొంచెం పర్వాలేదు, మరీ అంత వెయిట్ కాదు కానీ లైట్ వెయిట్. నేను అనుకోవడం ఒక 300 grams ఉంటుందేమో. అండ్ నెక్స్ట్ నా గిన్నెల కలెక్షన్. ఇవన్నీ కూడా నా గిన్నెలు. సో ఇవి ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. వరలక్ష్మి వ్రతాలకి దసరాకి కట్ట 9 రకాల ప్రసాదాలు 11 రకాల ప్రసాదాలు చేస్తాం కదా, సో అలాంటప్పుడు అయితే నేను ఈ గిన్నెలు అన్నిటిని వాడతాను. సో ఇలా ఇదైతే నా పెళ్లి గిఫ్ట్ వచ్చింది, మా సాయన్నే ఇచ్చారు. రంపచోడవరంలో ఉంటారు సాయనే కిరాణా కొట్టు అనమాట. మాకు ఫస్ట్ నుంచి అన్నయ్య వాళ్ళ అలవాటు. సో అన్నయ్య నా పెళ్ళికి ఇదైతే గిఫ్ట్ చేశారనమాట. సో ఆయన గుర్తుగా ఇది నేను అసలు ఏం చెక్కు చెదరకుండా మంచిగా ఉంచి ఓన్లీ ప్రసాదాలకు వాడుతూ ఉంటాను అనమాట. సో ఇది ఒక గిఫ్ట్. అండ్ ఇవన్నీ కూడా అమ్మ కొన్నవి. సో 1 2 3 4 5 ఈ 5 గిన్నె సెట్. అంటే ఇంకొక 4 ఉంటాయి, అవి అమ్మ దగ్గర ఉన్నాయి. మొత్తం ఇవి 12 pieces అనుకుంటా. అందులో 2-3 పాడైపోయిన వాటిని మార్చేసి చెప్పాను కదా ఇందాక బిస్కెట్ వేపిస్తానని. సో ప్రస్తుతానికైతే నా దగ్గర ఇవి ఉన్నాయి, ఒక 4 అమ్మ దగ్గర ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవి గిఫ్టింగ్ వచ్చినవే. సో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాయి. అవన్నీ కూడా వరలక్ష్మి వ్రతంలో మాత్రం మస్ట్ పెడతాయి, ఎందుకంటే అన్ని రకాల ఐటమ్స్ ప్రసాదాలు చేస్తాను కదా. సో ఆ ప్రసాదాలకి అయితే నేను ఇవి వాడతాను, కంపల్సరీ వాడతాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా అమ్మ ఎప్పుడు నాకు మ్యారేజ్ అవ్వకముందు కొంది. ఇది నాకు బాగా గుర్తు, మ్యారేజ్ అవ్వకముందు. ఇది నెక్స్ట్ కుంకుమ భరణులు కొన్ని నా దగ్గర లేవో, అమ్మ దగ్గర ఉన్నాయి. కుంకుమ భరణులు, గంధం గిన్నెలు అని చెప్పాను కదా. సో ఇదొకటి. సో గుత్తులు మొత్తం పసుపు కుంకుమ అక్షింతలు గంధం అలా వేసుకునేలా అని చెప్పి ఇలా తీసుకుంది అనమాట. అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, అంతకుముందు తీసుకుంది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఈ కుంకుమ బని గంధపు గిన్నె. సో ఇది కూడా నాకు కొత్తగా పెళ్ళి అయిన తర్వాతే నాకు పెట్టడం కోసం అని చెప్పి కొత్తగా కొందనమాట. సో ఒకళ్ళ సెట్లా ఉంటాయని నేను మ్యాక్సిమం ఇవే వాడతాను. డైలీ పసుపు కుంకుమ పెట్టుకోవడానికి చిన్న కుంకుమ బని నాకు గిఫ్ట్ చేశారనమాట. ఇంకా 2 కుంకుమ బన్లు ఉన్నాయి, ఆ అమ్మకి ఇస్తాను. నాకు అంత యూజ్ లేదు కదా అన్నీ ఎందుకని చెప్పి అమ్మ ఇంట్లో వదిలేసాను. సో ఇదొకటి, ఇది కూడా గిఫ్ట్ ఇచ్చిందే.
అండ్ ఈ బుల్లిది కూడా ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి. ఇది నాకు మహాలక్ష్మి అంటే ఇచ్చారు, ఆమె గుర్తుగా ఇది నేను ఉంచుకున్నాను. సో ఇదొకటి, ఇది ఇంకా కలర్ ఫేడ్ అయిపోయింది, తోమది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెంబు గ్లాసు. ఇది కూడా అమ్మ నాకు పెట్టినవే. ఇది నా కోసం కొనింది, ఇదేమో స్వామికి కొన్నారు, స్వామి కోసం ఇచ్చింది. ఇది ఏంటంటే 450 grams ఈ చెంబు, చాలా లైట్ వెయిట్ అనమాట. ఫస్ట్ వచ్చింది నాకు ఇది. ఆల్మోస్ట్ 5 6 years నుంచి ఇదే వాడుతున్నాను నేను, వరలక్ష్మి వ్రతం కలుషంగా. సో మార్చేసుకో అమ్మ అంది, నీకు చిన్నగా అనిపిస్తే మార్చేసుకో అంది, కానీ నాకు సెంటిమెంట్గా ఉండిపోయి ఇంక నేను ఉంచేసాను దీన్ని ఇలాగా. ఏం మజ్జిగ కలుపుకోవడానికి స్వామికి ఇవ్వడం కంటే బాగుంటుందని చెప్పి దీన్ని అయితే అలా ఉంచాను. ఇది బుల్లి చెంబు. అండ్ ఈ గ్లాస్ కూడా, ఇవి రెండు స్వామికే. అండ్ నాట్ బట్ నా బిగ్గెస్ట్, నేను ఇది నాకు స్వామి కొన్నారు. ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అనమాట. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కొన్నారు, అష్టలక్ష్మి కలిసి చెంబు. యాక్చువల్లీ నేను ఇంకా పెద్దది చూసుకున్నాను, కానీ అక్కడ మా CMR మేనేజర్ పండు సార్ ఏమన్నారంటే, అమ్మ ఇది అందంగా ఉండదు, చాలు ఇది అంత పెద్దది వద్దు, ఇది తీసుకో లేటెస్ట్గా వచ్చింది అని చెప్పి, ఇప్పుడే అని చెప్పి ఆయన లేటెస్ట్ ఏం వచ్చినా సరే నాకు చూపిస్తారనమాట. ఇంకో ఇవి వచ్చినాయి అమ్మ, కొత్తగా ఇవి వచ్చినాయి చూడు, నీకు నచ్చుతాయేమో అని చెప్పి ఫోన్ కూడా చేసేవారు. సో అందుకే ఇవి చూపించగానే నాకు ఇది నచ్చింది, నాకు దీనికన్నా పెద్దది నచ్చింది అనమాట. దాని మీద పడింది లాస్ట్ వరకు కూడా. సో బడ్జెట్ కూడా చూసుకుని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఎంత 800 grams, కేజీకి ఎంతో తక్కువ, అంతే, చాలా వెయిట్. ఇది మొత్తం అష్టలక్ష్మిలు, కేజీకి దగ్గర ఇది. సో మొన్న నేను దసరాకి ఇందులోనే అన్ని వేసి పెట్టడం వల్ల లోపల నల్లగా అయిపోయింది, చాలా మట్టి క్లియర్ చేశాను, బట్ అయినా సరే అవ్వలేదు. సరే అని చెప్పి వదిలేసా. మొత్తం ఇలా ఉంది, మొత్తం అష్టలక్ష్మి అనమాట. ఇది చాలా వెయిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దీపం కుందులు. నాకు 3 pairs ఆఫ్ దీపం కుందులు ఉన్నాయి. ఇది మీడియం సైజ్ అనమాట. సో నాకు ఇంకా పెద్దవి కొనుక్కోవాలని ఉండేది. స్వామి ఏంటంటే, మనం ఎప్పుడైనా మనకు నచ్చినట్టుగా దేవుడి గది కట్టించుకున్నప్పుడు మంచి పెద్ద తీసుకుందాము, ప్రస్తుతానికి మనం మందిరానికి తగ్గట్టు ఉండాలి అని చెప్పి ఇవి అయితే చూస్ చేసుకున్నాము. సో ఇవి దీపం కుందులు, ఇవి ఒకటి. అండ్ ఈ యొక్క బుల్లివి. నా దగ్గర చిన్న విగ్రహాలు ఉంటాయి, నేను దేవుడు మందిరంలో పెట్టాను ఇంతకుముందు, సిల్వర్ క్లీనింగ్లో చూసుంటారు కదా, ఆ వీడియోస్లో ఉంటాయి. వాటికి సరిపడవి ఇవి. అండ్ ఇవి డైలీ యూజ్ చేసేస్తాను, ఇవి డైలీ దీపారాధనవి. సో ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ ఈ ఒక 6 pieces గిన్నెలు. ఇవి ఒక్కొక్క వెయిట్ అనమాట. ఒక 30 grams, ఒకటి 40, ఒకటి 25, ఒక 22. సో అలా మొత్తం 6 టైప్ ఆఫ్ వెయిట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నాకు ఒకటే ప్యాటర్న్లో కావడం కోసం ఒక్కో దాంట్లో ఒకటి చూస్ అయితే చేసుకున్నాను నేను. సో ఇవన్నమాట మోడల్ ఇలా ఉండిద్ది. సో ఇవి ఎందుకంటే నేను 6 తీసుకున్నాను. నా దగ్గర మంగళప్రదమైన వస్తువులు, చిట్టి గాజులు, ముత్యాలు, పగడాలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, సో ఇవన్నీ కూడా ఈ 6 వాటిలో వేసి నేను దేవుడి దగ్గర నిత్యం ఉంచేసుకుంటాను. సో ఇవన్నీ కూడా నేను అక్కడవే యూజ్ చేస్తాను అనమాట, ఈ గిన్నెలు. సో మొత్తం ఈ 6 కూడా అక్కడవే దేవుడి మందిరంలో డైలీ ఉంచేస్తాను ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ నాకు మెమరీస్గా ఇది దక్షిత్ పుట్టినప్పుడు వెండి గిన్నె పౌడర్ గుచ్చి ఉంటుంది కదా, వెండి గిన్నెలో పౌడర్ గుచ్చు ఇది అమ్మ గిఫ్టింగ్ చేసింది. సో వాడి గుర్తుగా అయితే ఇదైతే ఉంచాను పౌడర్ గుచ్చు. దక్షి మోక్షి కూడా ఇదే వాడాను. సో నెక్స్ట్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో మా మరిదికి మా యాపిల్కి కనుక బాబు పుడితే దానికి ఇస్తాను నేను. ఎందుకంటే ఒక ఆనవాయితీ క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను. వీళ్ళకి ఏమైతే చేసామో వాళ్ళకి కూడా అలాగే ఇన్ ఫ్యూచర్ గురించి. సో అందుకే ఇదైతే దాచాను అలా. మామూలుగా అయితే అమ్మ మార్చేసుకో అంది. సో నేనైతే మార్చను, మెమరీస్ క్రియేట్ చేయాలని చెప్పి నేను ఇదైతే ఉంచుకున్నా. సో వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇస్తాను ఇది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇది దక్షిత్కి అక్షరాభ్యాసం కోసం అని చెప్పి నేను వెండి స్లేట్ కొన్నాను, రెడీమేడ్గా కొన్నాను, చేపిలేదు. ఇది కూడా CMRలోనే. సో నేను అలా కొన్నాను.
సో దక్షిత్కి అయితే ఇందులోనే చేయించాం అక్షరాభ్యాసం. ఇప్పుడు మోక్షిత చేయిస్తాం. మోక్షిత తర్వాత సేమ్ యాజ్ యూజువల్ మా మరిది పిల్లలకు కూడా. సో ఇదొక సెంటిమెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో ఇది కూడా ఒక ఆనవాయితీగా క్రియేట్ చేద్దామని. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ వెండివి చిన్నవి. సో ఇవన్నీ నా వెండి కలెక్షన్. సో ఇవన్నీ కూడా అంతా వెయిట్ కలిపి అప్రాక్సిమేట్లీ 5.5 kgs ఉంటుంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ నేను కలపలేదు దేవుడు మందిరంలోవి. నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 కింద చేస్తాను కదా, అందులో చూద్దరు కానీ ఇంకొక 2 పెద్ద ప్లేట్స్. నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు ఉంటాయి కదా, గిన్నెలు. నెక్స్ట్ ఈ సైజు గిన్నెలు. సో ఇలా ఉన్నాయి కొన్ని, అవి పార్ట్ 2 సెక్షన్ కింద చేస్తాను. ఎందుకంటే ఒకే వీడియోలో లెంత్ అయిపోతుంది కాబట్టి నేనైతే అలా లెంతీగా పెట్టాలనుకోవట్లేదు. సో ఇవన్నీ నా వెండి కలెక్షన్ మొత్తం అయితే. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అసలు వెండి ఎలా క్లీన్ చేయాలి, లైక్ ఎలా భద్రపరచాలి అనేది కూడా చెప్తాను. బట్ ఈ టిప్ మాత్రం చెప్పేస్తాను, సిల్వర్ బ్లాక్ అవ్వకుండా. సో ఇలా బ్లాక్ అవ్వకుండా మనం లాకర్లో ఇలా పెట్టి ఇవన్నీ కూడా నేను యాక్చువల్లీ ఇప్పుడు లాకర్లోంచి తీసి ఇలాగ చూపిస్తున్నాను. ఇది అస్సలు బ్లాక్ అవ్వలే. వై? బికాజ్ ఎందుకంటే నాకు సిఎంఆర్లో చెప్పారు, రామ్ కుమార్ అంకుల్ ఏం చెప్పారంటే, మన దగ్గర కవర్స్ ఉంటాయి కదా, పాలిథిన్ కవర్స్ కానీ బట్టల కవర్స్ ఉంటాయి చూసారా, అలాంటి కవర్స్లో మనం ప్రతి ఐటెంని మంచిగా ఫోల్డ్ చేసి మనం బీరువాలో పెట్టుకుంటే కనుక ఏ మాత్రం కలర్ కూడా ఫేడ్ అవ్వదు, నల్లగా అయితే అవ్వదు. సో ఇది నేను 5.5 మోస్ట్లీ 7 years నుంచి ఇదే టిప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడే కాదు, అమ్మ దగ్గర కూడా అలానే భద్రపరుస్తాను అనమాట ఐటమ్స్ అన్ని. సో అందుకే నాకు ఏవి కూడా బ్లాక్ అవ్వవు. ఇన్ కేస్ బ్లాక్ అయ్యిందంటే లైట్గా అవుతుంది, కవర్ లేకుండా పెట్టేస్తే మాత్రం పక్కా అవుతుంది. సో అందుకే బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే మనం కవర్స్లోనే పెట్టుకోవాలి. కవర్స్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది. బ్లాక్ అయినప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే, మన దగ్గర కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా, కోల్గేట్ పౌడర్ బనియన్ క్లాత్తో పెట్టి తుడిచేసామంటే ఇంకా యాస్టిస్ కొత్త ఐటమ్లా ఉంటుంది. నేనైతే ఆల్మోస్ట్ కవర్లో పెట్టేస్తాను. సో కవర్లో పెట్టడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. యాస్టిస్ కొత్తగా ఉంటే నేను వరలక్ష్మి వ్రతం పూజకి వాడతా, మళ్ళీ క్లీన్ చేసాడు, మళ్ళీ పెట్టాడు. సో ఇదే ప్రాసెస్ అయితే నేను చేస్తున్నాను. ఒక 5.5-6 years నుంచి ఇదే చేస్తున్నా. ఎందుకంటే ఇందులో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా పాతవే. కొత్తగా ఏమైనా కొన్నామంటే లాస్ట్ ఇయర్ ఇది, అండ్ ఈ ఇయర్ ఏమో దసరాకి పెద్ద కంచం. అంతే ప్రస్తుతానికి కొంట. నాకు ఇంకా ఒక కంచం కొనాలని ఉంది, ఒక పెద్ద కుందులు కొనాలని ఉంది. సో అది ఎప్పుడు జరుగుద్దో జరిగినప్పుడు అనమాట. సో ఇదండి నా సిల్వర్ కలెక్షన్. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఇంకొక 4-5కి వెళ్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలానే వాచ్ చేస్తుండండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇదైతే నా మొత్తం వెండి కలెక్షన్ అండి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, పార్ట్ 2 కూడా నేను చేస్తాను. సో ఇవన్నీ కూడా 1-2 మాత్రమే నేను తీసుకున్నవి, మిగతా ప్రతి వస్తువు కూడా నాకు మా అమ్మ పెట్టింది. సో మా అమ్మ నాన్న కష్టార్జితం, చాలా కష్టపడి నా కోసం ప్రీ ప్లాన్డ్గా చేసింది. సో ఇదే కాదు, నాకైతే ఎలా చేసిందో సేమ్ మా తమ్ముడు కోసం కూడా అంత అలానే చేసింది అమ్మ. సో ఆ విషయంలో మేము చాలా లక్కీ. ప్రతి దాంట్లోనే ఇది ఇలా ఉండాలి, ఇలా వాడాలని ప్రతిదీ వెండి వస్తువే మా అమ్మ మాకు ప్లాన్ చేసి గిఫ్టింగ్ అయితే ఇచ్చింది. సో ప్రతి వస్తువు కూడా మా అమ్మ క్రెడిటే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఇలానే వాచ్ చేస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.